హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను పన్నీర్ టమాటా చేస్తున్నా అండి. మీరేం చేశారో కూడా చెప్పండి. తర్వాత దీంట్లో ఏంటి అంటే పన్నీరు యాక్చువల్గా పాలు విరిగిపోయాయి మా ఇంట్లో, అందుకే పాలకూర పన్నీర్ కర్రీ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయా నేను. దీనికి సేమ్ రొటీన్ ఆయిల్ వేసుకొని జీరా, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ కాడలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. చక్కగా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేస్తే అందులో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసింది, అది మనకి తెలిసిందే. అలా కొంచెంసేపు మనము క్యాప్ పెట్టేస్తే ఆయిల్ అంతా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మగ్గిపోతుంటాయి అన్నమాట అవి. ఇప్పుడు అల్లం, పసుపు అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. పాలు విరిగిపోయినప్పుడు మనం ఎలాగూ వేస్ట్ చేయకుండా పన్నీర్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకంటే పన్నీర్ కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. దానికన్నా మనం ఒక హాఫ్ లీటర్ పాలు ఒక్కొక్కసారి విరగొట్టుకోవడం కూడా బెటరేమో. కొంచెం నిమ్మరసం వేసామనుకోండి పాలు మరుగుతున్నప్పుడు అవి విరిగిపోతాయి. దాన్ని ఒక క్లాత్లో కట్టేసినామంటే మనకి పన్నీర్ అయిపోతుంది, సింపుల్. అదే మనం కొంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, టమాటో వేసాను, సాల్ట్ వేసాను, మెంతి పిండి వేసాను, ధనియా పౌడర్ కూడా వేసేసాను. ఇంకా అది మగ్గిపోతాయి టమాటాలు. టమాటా వేయగానే మనము సాల్ట్ వేసేసామనుకోండి, దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా వచ్చేసి తొందరగా టమాటో ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పన్నీర్. ఇది నైట్ పెట్టాను ఫ్రిడ్జ్లో, అంటే దాన్ని వాటర్ అంతా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు మార్నింగ్ చేసేస్తున్నాను పన్నీర్. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. దీన్ని మనం పీసెస్ చేసేసుకుంటే అయిపోతుంది. టమాటో అంతా ఉడికిన తర్వాత మనము వీటిని వేసుకోవాలన్నమాట. అలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కొంచెం డెలికేట్గా ఉంటాయి ఇది కాబట్టి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. టమాటోలు ఇప్పుడు ఉడుకుతున్నాయండి మనకి చక్కగా. ఇవన్నీ కొంచెం ఉడికిపోయిన తర్వాత చేసుకోవాలి. ఈలోగా బ్రేక్ఫాస్ట్కి మేము క్యారెట్ జ్యూస్ చేసేసుకుంటున్నా. దీంట్లో కొంచెం ఉసిరికాయ వక్కలు ఉండే అండి, అవి మా అమ్మాయి కోసం అని చేస్తే ఆమె తినట్లేదు. దానికి నేను ఉసిరికాయ వక్కలు కూడా జ్యూస్లో వేసేసుకుంటున్నా. అది కొంచెం హెయిర్కైనా స్కిన్కైనా బాగుంటుంది కదా, అందుకని. ఇటు ఒక పక్క టమాటో కర్రీ కూడా ఉడికిపోతున్నది. ఎందుకంటే మార్నింగ్ టైం కాబట్టి అన్నీ చేసేసుకోవాలి, మనం డ్యూటీస్కి వెళ్ళిపోవాలి కదా. ఇటు టమాటో కర్రీ అవుతున్నది, రైస్ అవుతుంది, ఇటు జ్యూసు అవుతుంది, అన్నీ సైమల్టేనియస్గా చేసేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు పన్నీర్ పీసెస్ని కూడా మనం ఇందులో వేసేస్తున్నాం. కొంచెం నెమ్మదిగా చిన్నగా కలిపేసేయాలి, ఎందుకంటే అవి విరిగిపోతే బాగుండదు కదా. నేను జాగ్రత్తగా కలిపేస్తే సరిపోతుంది. అంటే ఇక మనకి ఒక 5 మినిట్స్లో మనం దింపేస్తాం అన్నప్పుడు పన్నీర్ వేసుకుంటే సరిపోతుంది. చిన్నగా సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం హనీ కలిపేసుకుంటున్నాను కొంచెం, ఎందుకంటే ఇది అసలే బీట్రూట్ ఎక్కువ ఉంది ఇవాళ మా ఇంట్లో. అది ఒగరొగరు లేకుండా ఉండాలంటే కొంచెం హనీ ఎక్కువ వేసేసుకుంటున్నాను నేనైతే. 2 గ్లాసులు నాకు మా వారికి. గతం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది, ఇటు లంచ్ కూడా రెడీ అయిపోతున్నది. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. అంటే ఇంకా మనకు రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర లేదు ఇంట్లో అవైలబుల్గా, కాబట్టి ఈరోజు కొత్తిమీర లేకుండానే సరిపెడుతున్నా. ఓకే, ఇంకా బాక్స్ పెట్టేసుకుంటే ఇంకా రెడీ అయిపోయింది నాది. లంచ్ కూడా రెడీ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ.